పేద మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు 1997లో ఆనాడు ఎంపీగా ఉన్న డాక్టర్ ఉక్కాల రాజేశ్వరమ్మ ఎంపీ నిధులు 23 లక్షలు, ఎస్జేఆర్వై నిధులు 3 లక్షలను కేటాయించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నిర్మించారు. అప్పటి నుండి పేద మధ్యతరగతి కుటుంబాలే కాక కులమతాలకు అతీతంగా అక్కడ శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు 1000 రూపాయలు, బీసీలకు 2000 రూపాయలు దీని నిర్వహణకు వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అంబేద్కర్ భవనం పరిస్థితి దయనీయంగా మారింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన నాయకులు అక్కడ ఫంక్షన్లు జరుపుతున్నారే తప్ప అంబేద్కర్ భవనం అభివృద్ధికి ఏమాత్రమూ కృషి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం మౌలిక వసతులు కల్పించడంలో నిర్వాహకులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క పెచ్చులు ఊడుతున్న భవనంలోకి వెళ్లాలంటేనే ఎక్కడ తమపైన పడతాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుసార్లు భవనంలో ఉన్న నీళ్ల మోటార్లు కూడా దొంగతనానికి గురయ్యాయి. ఇలా రక్షణ లేకుండా వస్తువులు దొంగతనాలకు గురవుతూనే ఉన్నాయి. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరుపై దొంగ ప్రేమ చూపుతున్నారే తప్ప భవనం అభివృద్ధికి కృషి చేయడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిని గనక అభివృద్ధి చేసి ప్రజలకు సరైన వసతులతో అందుబాటులోకి తీసుకొస్తే పేద మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేద ముస్లింల కోసం ఎలాగైతే షాదీ మంజిల్ను ఒక కమిటీ వేసి అభివృద్ధి చేశారో అలాగే అంబేద్కర్ భవనాన్ని కూడా ఒక కమిటీ వేసి దీన్ని అభివృద్ధి చేయాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంబేద్కర్ భవనం అభివృద్ధిపై స్పందించి P4 విధానంలోనైనా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే దీనిని అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. Please subscribe SS News AP.